హాయ్. సో లాస్ట్ క్లాస్లో మనము ఈ సివిల్ సర్వీస్ అనే టర్మ్ ఏ విధంగా వచ్చింది, ఆ సిస్టమ్ ఏ విధంగా ఫ్రేమ్ అయింది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయింది, దానికి సూచించిన కమిటీ ఏమిటి, వీటికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాటితో పాటు ఆర్టికల్ 350ని కూడా వివరించడం జరిగింది. సో ఈరోజు దాని కంటిన్యూషన్ క్లాస్లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు వాళ్ళ యొక్క నియామకాలు ఏ విధంగా ఉంటాయి, వారి తొలగింపు ఏ విధంగా ఉంటుంది, వాటి విధులు ఏముంటాయి, అదేవిధంగా సివిల్ సర్వీస్ గురించి ఇతర అంశాలని మనం పరిశీలన చేస్తాం. సో దీంట్లో ముందుగా మనము చైర్మన్ మరియు సభ్యుల నియామకం ఇవి చదివేటప్పుడు ఇక్కడ గవర్నర్ చేత నియామకమా లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత నియామకమా అన్న కోణంలో కొన్ని ప్రశ్నలు. యూపీఎస్సీ అనుకోండి, ఉద్యోగ నిబంధనలకి సంబంధించి ఎవరు ఫ్రేమ్ చేస్తారు, పార్లమెంటా లేకపోతే రాష్ట్రపతి లేకపోతే ఇంకోట అట్లా ప్రశ్నలు అనేది వస్తూ ఉంటాయి. ఏదో ఒక థింగ్ని హైలైట్ చేస్తూ ప్రశ్న అనేది దాని చుట్టూ రూపొందించడం జరుగుతుంది. మీరు ఆర్టికల్స్ని చదువుతున్నప్పుడు ఈ ఆర్టికల్ మధ్యలో ఏదో ఒక లైన్ తీసుకొని ఆ లైన్ మీద ఫ్రేమ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాజ్యాంగ సంస్థలన్నిటికీ కూడా ఇదే పద్ధతిని మీరు అవలంబించాలి. సో దాన్ని ఇక్కడ మనం పరిశీలన చేద్దాం, ఏ విధంగా ఈ పాయింట్స్ అనేది ఉంటాయి. సో చైర్మన్ మరియు సభ్యుల నియామకం గురించి ఆర్టికల్ 316 అనేది తెలియజేస్తుంది. దీనికి సంబంధించి ఆర్టికల్స్ ఏమి గుర్తుపెట్టుకోక్కర్లేదు, కేవలం ఈ మొత్తం పార్ట్ 14కి సంబంధించి మొత్తం 2-3 ఆర్టికల్స్ ఉంటాయి ఇంపార్టెంట్వి. అవి ఒకటి గుర్తుంటే సరిపోతుంది, మిగిలిన ఆర్టికల్స్ దీనికి సంబంధించి అక్కర్లేదు. సరే చూద్దాం ఈ టాపిక్స్ ఏమేమి ఇందులో మనం చర్చించాల్సింది. చైర్మన్ మరియు సభ్యుల నియామకం ఏ విధంగా ఉంటుంది. రాజ్యాంగంలో ఎంతమంది సభ్యులు ఉండాలి అని ఎక్కడా కూడా చెప్పటం జరగలేదు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఒక చైర్మన్ మరియు ఇతర సభ్యులు ఉంటారు. ఇతర సభ్యులు ఉంటారు అని ఉంటుంది, కానీ ఎంతమంది సభ్యులు ఉండాలి అని మాత్రము నిర్ణయించలేదు రాజ్యాంగము. సో ఈ క్రింది వానిలో యూపీఎస్సీకి లేదా కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ సంబంధించి సరైన వివరణ ఏది, సరికాని వివరణ ఏది అని రాజ్యాంగంలో సభ్యుల యొక్క సంఖ్యని నిర్ణయించటం జరిగింది. సభ్యుల యొక్క నియామక నిబంధనలని రాష్ట్రపతి రూపొందిస్తూ ఉంటారు. ఒకటి ఏబి కరెక్టు, లేకపోతే ఏ మాత్రమే కరెక్టు, బి మాత్రమే కరెక్టు, ఇట్లా కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ సందర్భంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాజ్యాంగంలో ఎంతమంది సభ్యులు ఉండాలి అన్న విషయం చెప్పలేదు, లేదు అక్కడ. సో ఎంతమంది సభ్యులు ఉండాలి అని నిర్ణయించే అధికారం యూపీఎస్సీకి సంబంధించి రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. సాధారణంగా 9 నుంచి 11 మంది సభ్యులు ఉంటారు. ఒక చైర్మన్ మరియు 9 నుంచి 11 మంది సభ్యులు ఉండటం జరుగుతుంది. ప్రస్తుతము ఒక చైర్మన్ మరియు 10 మంది సభ్యులు ఉన్నారు. కరెక్ట్గా సభ్యులు 9 ఉండాలా, కరెక్ట్గా 10 ఉండాలా అన్నది అది కూడా లేదు. సమయానుకూలంగా 9 నుంచి 11 మధ్యలో ఉంటారు. 9, 10, 11 మధ్యలో ఉంటారు. ప్రస్తుతం 10 మంది సభ్యులు ఉన్నారు. ఒక చైర్మన్ మరియు 10 మంది సభ్యులతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది రూపొందించడం జరిగింది. ఇందులో ఈ సభ్యులలో